కొలెస్ట్రాల్ అనగానే ఇది చెడ్డదనే భావన చాలామందిలో ఉంటుంది. అయితే ఇటీవల వైద్య విజ్ఞానం పట్ల పెరిగిన అవగాహనతో కొలెస్ట్రాల్లో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉంటాయన్న విషయాలు చాలామందికి తెలుసు. ఇందులో మంచి కొలెస్ట్రాల్ గుండె జబ్బులను నివారించడమే కాకుండా యుక్త వయసులో మంచి కొలెస్ట్రాల్ తీసుకునే వారిలో వృద్ధాప్యంలో కొందరిలో వచ్చే అల్జీమర్స్ను నివారిస్తుంది అంటున్నారు ఫ్రాన్స్, ఇంగ్లాండ్కు చెందిన పరిశోధకులు. హైడెన్సిటీ లైపో ప్రోటీన్ HDL అని పిలిచే మంచి కొలెస్ట్రా గుండె రక్తనాళాల్లో పేరుకుపోయే ప్లాక్ అనే ఒక రకం అడ్డంకిని తొలగించడంతో పాటు మెదడులో అభివృద్ధి చెందే ప్లాక్ అంటే గారను పూర్తిగా తొలగించపోయినప్పటికీ చాలా వరకు నిరోధిస్తుంది అంటున్నారు. కొలెస్ట్రాల్పై పరిశోధనలు సాగిస్తున్న పరిశోధకులు అలా అది గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పులను తప్పిస్తుంది. ఇంకా ఆ పరిశోధకులు చెబుతున్న అంశాలను బట్టి మన శరీరానికి అందాల్సిన మంచి కొలెస్ట్రాల్ తగినంతగా అందని వారిలో 60 ఏళ్లు దాటాక చాలామందికి మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ తగ్గిన వారి మెదడులో జ్ఞాపకశక్తిని బ్లాక్ చేసేలా ఒక రకంగార ప్లాక్ అభివృద్ధి చెందుతుంది. అది మెదడులోని నాడీ కణాల మధ్య సాగే ఎలక్ట్రిక్ తరంగాల మధ్య ఒక అడ్డంకిగా మారి జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే యవ్వనంలో ఉండగా తగినంత మంచి కొలెస్ట్రాల్ తీసుకోని వాళ్లలో వారి వృద్ధాప్యంలో అల్జీమర్స్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా చెబుతున్నారు. ఈ విధంగా మనకు మంచి కొలెస్ట్రాల్ గుండెకే కాదు మెదడుకు మేలు చేస్తుందని మరోమారు తేటతెల్లమైంది. అందుకే ఆరోగ్యం కోసం మనం తీసుకునే ఆహారంలో మంచి కొలెస్ట్రాల్ మోతాదులు తగ్గకుండా చూసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అంశాలన్నీ జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇటీవల కాలంలో కొలెస్ట్రాల్ అంటే చెడుదనే భావన పెంచుకున్న కొందరు కొలెస్ట్రాల్పై అపోహలు పెంచుకుని చెడు కొలెస్ట్రాల్తో పాటు మంచి కొలెస్ట్రాల్ను కూడా తీసుకోవడం లేదని వైద్య నిపుణులు, న్యూట్రిషన్ లిస్టులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ అంటే అదేమీ చెడ్డది కాదు. మన శరీరానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. కొలెస్ట్రాల్ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొవ్వు పెరిగిపోయిందని, ఫలితంగా అధిక బరువు, గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని చాలామంది భావిస్తారు. LDL అంటే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం కానీ మంచి కొలెస్ట్రాల్ వల్ల ఎలాంటి నష్టం ఉండదు. ఈ పరిశోధనల నేపథ్యంలో మంచి కొలెస్ట్రాల్ మోతాదులు ఎక్కువగా ఉండే చేపలు, కోడిగుడ్లులోని తెల్లసెన అంటే ఎగ్ వైట్ నట్స్, కాయ ధాన్యాలు వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని ఈ అధ్యాయంలో పాలుపంచుకున్న పరిశోధకులు సూచిస్తున్నారు. వాల్నట్స్, పీనట్స్, ఓట్స్, క్యారెట్లు, సోయాబీన్స్, బయోటిన్ అంటే B7 లాంటి పోషకాహారం బాగా తీసుకుంటే మెదడు ఆరోగ్యం బాగా ఉండి వృద్ధాప్యంలో అల్జీమర్స్ ముప్పు తప్పుతుంది.